హలో ఎవ్రీవన్. ఆస్పిరెంట్స్ మీరు కనుక సివిల్స్ కనుక ప్రిపేర్ అవుతుంటే ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే 1/4 రూల్ అనేది పాటించండి. 1/4 రూల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు 8 అవర్స్ చదువుతున్నారు అనుకోండి, అందులో 1/4 ఆఫ్ ద టైం స్పేర్ ఫర్ ఎంసీక్యూస్ సాల్వింగ్, క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి కేటాయించండి. మీరు కనుక 4 అవర్సే చదువుతున్నారు అనుకోండి, అంటే అందులో 1 అవర్ మీరు ఎంసీక్యూస్ సాల్వ్ చేయడానికి కేటాయించండి. 8 అవర్స్ అయితే 2 అవర్స్ ఎంసీక్యూస్ సాల్వ్ చేయడానికి కేటాయించండి. మీరు 2 అవర్సే చదువుతుంటే హాఫ్ అన్ అవర్, 1/4 రూల్ ప్రకారం హాఫ్ అన్ అవర్ మీరు ఎంసీక్యూస్ సాల్వ్ చేయడానికి కేటాయించండి. అలా గనక చేస్తే మీరు సక్సెస్ అవుతారు. మీకు టైం తక్కువ ఉన్నా కానీ, స్లోగా అయినా కానీ మీకు సమ్డే యుల్ సీ ద సక్సెస్ అనమాట. సో మీరు ఎంసీక్యూస్ సాల్వ్ చేయడం అనేది ఒక పార్ట్గా, మీకు డైలీ హ్యాబిట్గా అయిపోవాలి. అప్పుడే మీకు యాక్యురసీ పెరుగుతుంది, పర్ఫెక్షన్ పెరుగుతుంది. సో ఈ క్వశ్చన్ చూద్దాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్, ప్రావిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ స్టేటెడ్ అండర్ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు. చూద్దాం. సో సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ద పబ్లిక్ సర్వీసెస్ ఆఫ్ ద స్టేట్ అన్నాడు. సో ఇట్ ఈస్ అ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆర్టికల్ 50 దీని గురించి మాట్లాడుతుంది అనమాట. అంటే జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్ని సపరేట్ చేయాలి అనేది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ 50 చెప్తుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ మ్యాచ్డ్ కరెక్ట్లీ. వాల్యూయింగ్ అండ్ ప్రిజర్వింగ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజిట్ కల్చర్, ఇది కూడా ఆర్టికల్ 51A(F) చెప్తుంది అనమాట. సో మన కాంపోజిట్ కల్చర్ని, హెరిటేజ్ని మనం కాపాడుకోవాలి, ప్రిజర్వ్ చేయాలి. అది ఫండమెంటల్ డ్యూటీస్లో భాగంగా చెప్పడం జరిగిందనమాట. సో సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. థర్డ్ వన్ చూద్దాం. ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 14 years ఇన్ ఫ్యాక్టరీస్. సో ఇది ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 24 చెప్తుంది. సో ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఓకే, సో ఇది ఆర్టికల్ 14 చెప్తుంది అనమాట. ఈ ఫండమెంటల్ రైట్స్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో ఆల్ ద త్రీ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అనమాట. ఇలాంటి మోర్ ఎంసీక్యూస్ క్వశ్చన్స్ కోసం మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా మంచి మంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇది పాలిటీ మాత్రమే కాదు, అదర్ సబ్జెక్ట్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. మీకు మంచి మంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.